ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు పలువురు జాతీయ నేతలు. ఈవీఎంల మొరాయింపు, ఘర్షణలకు సంబంధించిన పరిస్థితులపై ఆరా తీశారు. బాబుకు ఫోన్ చేసిన వారిలో మాజీ ప్రధాని దేవగౌడ, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్ ఉన్నారు. అలాగే త్వరలో కర్ణాటకలో జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని బాబును ఆహ్వానించారు మాజీ ప్రధాని. ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు పలువురు జాతీయ నేతలు. ఈవీఎంల మొరాయింపు, ఘర్షణలకు సంబంధించిన పరిస్థితులపై ఆరా తీశారు. బాబుకు ఫోన్ చేసిన వారిలో మాజీ ప్రధాని దేవగౌడ, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్ ఉన్నారు. అలాగే త్వరలో కర్ణాటకలో జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని బాబును ఆహ్వానించారు మాజీ ప్రధాని. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, కర్ణాటకలో జరగబోయే ఎన్నికలకు చంద్రబాబును రావాలి, అక్కడికి ప్రచారం చేయాలని చెప్పేసి మాజీ ప్రధాని దేవగౌడ అడిగారు. దీని వెనుకున్న ఆంతర్యం ఏంటంటే, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా చంద్రబాబే సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ఆయన అలాంటి వ్యక్తి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే తమకు చాలా ఉపయోగం ఉంటుందని ఆయన నిర్ణయించుకొని చంద్రబాబును పిలిచారనుకోవచ్చా మనం? రామకృష్ణ, చెప్పండి. కూడా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో చంద్రబాబు ప్రచారం చేయడం వల్లే గతంలో ప్రయోజనం పొందాం. చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తే కర్ణాటకలో జేడీఎస్ కి మేలు జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్, జేడీఎస్ అన్ని పార్టీలు కూడా చంద్రబాబు నాయుడిని, బీజేపీ మినహాయించి అన్ని పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు ప్రచారానికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా అందుకు అంగీకరించే సమాచారం ఉంటుంది. దీంతో పాటు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూడా చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన పరిస్థితులు, ఇతర పరిణామాలు తెలుసుకున్నారు. మరి ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరుపై కొంత అగ్రహంతో అందరూ కూడా ఉన్నట్టు సమాచారం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఎండగట్టిన నేతలంతా కూడా ఎండగట్టారు. ఎలా ఈ రకంగా చేయడం వల్ల ఫ్యూచర్లో మిగతా రాష్ట్రాలకు ఇదే రకాల సమస్యలు ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఈ నేతలంతా కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక రేపు అందరి నేతలందరినీ కలిసి ఢిల్లీలో కూడా ఒక ప్రొటెస్ట్ చేయాలని కూడా నిర్ణయించుకున్నట్టు సమాచారం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.